రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ సినీ ట్విస్ట్ అని తలపిస్తోంది. డ్రగ్స్ కేసు సాకుగా చూపి తను వదిలించుకోవాలని రాజ్ తరుణ్ చూస్తున్నాడని లావణ్య ఆరోపించారు. తనకు రాజ్ తరుణ్ కావాలని అతని కోసం ఎంత దూరమైనా వెళ్తానంటోంది లావణ్య. లావణ్య ఇంకా ఏమందో మా కరెస్పాండెంట్ ప్రణీత్ అందిస్తారు. రాజ్ తరుణ్ పై ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకవైపు పోలీసులు కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే డిప్రెషన్కి గురైనటువంటి లావణ్య ఆత్మహత్య యత్నంకి పాల్పడుతున్నానంటే ఒక మెసేజ్ చేసింది. ఎందుకు ఆ మెసేజ్ చేయాల్సి వచ్చింది? ప్రజెంట్ లావణ్య మనతో ఉన్నారు. ఎందుకు అంత సూసైడ్ టెండెన్సీలోకి ఎందుకు వెళ్ళిపోయారు? మీరు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, లీగల్గా ఫైట్ చేస్తున్నారు. మళ్ళీ సూసైడ్ చేసుకోవడానికి ఏం ప్రేరేపించాయి మీకు? నాకు థ్రెట్ అన్నది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్కడి నుంచి అయినా వస్తుందండి. నిన్న ఎవరైతే కన్సర్న్ లాయర్ ఉన్నారో ఆల్రెడీ అతను నాకు చెప్తున్నాడు ఇది తప్పుడు కేసు, రాజ్ తరుణ్ ఆల్రెడీ యాంటిసిపేటరీ తీసుకుంటున్నాడు అని, అండ్ బెయిల్ వచ్చేస్తుంది, లేకపోతే రాజ్ తరుణ్ ఇంకా నేను వద్దనుకుంటున్నాడు, వదిలించుకోవాలనుకుంటున్నాడు. ఇవన్నీ నా చెవుల్లో విన్నప్పుడు నేను అతని కోసమే కదా ఇంత దూరం వచ్చి ఫైట్ చేసింది. ఇంకా అతనే లేకపోతే రాడు అన్న కన్ఫర్మేషన్ చెప్పేస్తుంటే ఇంకా నాకు బతకాలి అనిపించలేదు. అంటే మీరు ఇప్పుడు రాజ్ తరుణ్ మీద పోలీస్ కంప్లైంట్ చేశారు, అక్యూజ్డ్గా చేర్చారు. సో ఇప్పుడు మీరు అతన్ని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారా, లేదంటే మీకు కావాల్సినటువంటి న్యాయం ఏంటి? అతనేమో మీ దగ్గరికి రానని చెప్పేసి చెప్తున్నాడు. సో ఫైనల్ అవుట్పుట్ ఏం కావాలనుకుంటున్నారు? నాకు జరిగిన దానికి పనిష్మెంట్ అన్నది లాలో ఆల్రెడీ రాశారండి. అది నేను ఇవాళ కొత్తగా ఏదో చెప్పింది ఇది కాదు. ఆ పనిష్మెంట్ అంటే ఏంటండి, ఇప్పుడు డైరెక్ట్గా ఒకేసారి ఇప్పుడు జరగాల్సింది కాదు, ప్రూవ్ అయిన రోజున. సో ప్రూవ్ అయిన రోజున అతను ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే దానికి పనిష్మెంట్ అది కదండి. ఇప్పుడు నాతో ఉండాలి, అతను ఉండనప్పుడు పనిష్మెంట్ అన్నది వాళ్ళు రాసింది. సో ఇంకా నేను కోరుకునేది ఏముంది? అంటే ఆల్రెడీ మీరు డ్రగ్స్ కేసులో ఉన్నారు కాబట్టి అలాంటి అమ్మాయితో నేను ఉండను అని చెప్పేసి విడిపోయాను, వదిలేశాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఏమంటే అది తప్పుడు కేసు, ఆ తప్పుడు కేసు అని అందరికీ తెలుసు, అతని మనసుకు కూడా తెలుసు. నన్ను చూసుకోవడానికి, నాకు ఫుడ్ పెట్టడానికి అతను ఉన్నాడు మగాడు ఇన్ని రోజులు. ఈ 2 months నుంచి అతను లేడు. పోనీ ఈ 2 months నుంచి అయినా అతను లేడు కదా, నా దగ్గర డబ్బులు లేవు కదా అని నేను అలాంటి తప్పుడు పని చేయను, ఎప్పటికీ చేయను. నేను అమ్మలేదు, నేను కొనలేదు, ఆ కేసుకి నాకు సంబంధం. అప్పుడే పోలీసులతో ఫైట్ చేయొచ్చు కదా. మిమ్మల్ని రిమాండ్ చేసినప్పుడు కూడా మీ అడ్వకేట్ ఏం చెప్పలేదా కోర్టులలో? ఇప్పుడు తప్పుడు కేసు అని ఆల్రెడీ 43 days జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత అది తప్పుడు కేసు అని మీరు ఎట్లా అలిగేట్ చేస్తున్నారు? నన్ను రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లారండి. తీసుకొని వెళ్ళినప్పుడు నా చేతిలో ఫోన్ లాగేసుకున్నారు అండ్ 2 days నా చేతిలో ఫోన్ లేదు. ఏం జరుగుతుందని నాకు తెలీదు, కేసు అవుతుందని నాకు తెలీదు. కోర్టుకు తీసుకెళ్లారు. మా పేరెంట్స్కి తెలీదు. మా పేరెంట్స్కి మీ అందరు ఎలా అయితే టీవీలో చూసారో అలా చూసే మా పేరెంట్స్కి తెలుసు. నన్ను రిమాండ్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్లో మరి ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది. ఎన్డీపీఎస్ యాక్ట్లో మిగతా కేసుల్లాగా బెయిల్ రాదంట. ఫస్ట్ 1 petition ఏదో క్యాన్సిల్ అయ్యి వస్తుంది అలా. సో నాకు అడ్వకేట్ కూడా లేడండి. అప్పుడు కేసు అవుతుందని తెలియదు నాకు. అడ్వకేట్ ఎక్కడి నుంచి వస్తుంది? రిమాండ్ చేసినప్పుడు అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి అడుగుతారు కదా. అప్పుడే తెలుసు నాకు. నేను మోకిల్లా అంటే వరలక్ష్మి టిఫిన్ కేసులో నేను కేసులో కాదు 2 cases ఉన్నాయి మీ మీద. అంటే ఒక కేసులో ఇరికేచ్చు కానీ 2 కేసులలో ఎట్లా ఇరికిస్తారు అనేది రాజ్ తరుణ్ చెప్పినటువంటి వర్షన్. దీనికి ఏం చెప్తారు? అదే చెప్తున్నాను. నన్ను కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు కూడా కోర్టు దగ్గర కారు దిగేటప్పుడు నాకు అప్పుడు వాళ్ళే స్కార్ఫ్ కూడా, చున్నీ కూడా నాది కాదు, వాళ్ళ అప్పటికప్పుడు చున్నీ కొనిచ్చి ఇది కట్టుకొని మీడియా వస్తుంది అన్నారు. మీడియా ఎందుకు వస్తుంది అన్నాను. తెలిసిపోయింది ప్రెస్కి అన్నారు. అప్పుడు కూడా నాకు అసలు అవగాహన లేదు. లోపలికి వెళ్ళేంత వరకు నాకు తెలియదు నా పైన ఇంకో కేసు జరుగుతుంది, అందులో నేను A2 ఉన్నాను, ఏదైనా సరే అని. వరలక్ష్మి టిఫిన్ కేసులో నేను A11గా పేరుంది, దానికి నన్ను సబ్మిట్ చేస్తున్నారు అన్న దాంట్లో నేను ఉన్నాను. అక్కడ రాజేంద్ర నగర్ కోర్టులో అది. అక్కడ నాకు చెప్పడం జరిగింది మిమ్మల్ని రిమాండ్ చేస్తున్నామని. రిమాండ్ చేయడం ఏంటి సార్ అంటే, అవును మీరు A2 కానీ అక్కడ చెప్పిన తర్వాత నేను అతనికి సార్ ఇలా నేను ఇది జరిగింది, రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చారు, నాకు సంబంధం లేదని నేను చెప్పడంతో జడ్జి ఏమన్నారంటే, ఇది రాజేంద్ర నగర్ కోర్టు అమ్మ, ఇది ఎన్డీపీఎస్ దానికి పర్మిషన్స్లో ఉండదు, నా పరిగణలోకి రాదు, దీన్ని మేము ఎల్బీ నగర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇవాళ సాటర్డే ఇది అవ్వడంతో ఈ 2 days హాలిడేస్ ఖచ్చితంగా మీరు రిమాండ్కి అన్నది వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. అంటే రాజ్ తరుణ్ మిమ్మల్ని అంటే మీకు దూరంగా ఉండడానికి మెయిన్ కారణమే ఈ డ్రగ్స్ కేసు అని చెప్తున్నాడు. సో ఈ డ్రగ్స్ కేసే ఫాల్స్ కేసు అని మీరు చెప్తున్నారు. మరి దీని మీద క్వాష్ చేశారా కనీసం ఆల్రెడీ మీరు బయటకు వచ్చిన తర్వాత? ఇవ్వండి, నేను నా నోట్తో నేను ఎంత చెప్పినా మీరు ఎవరు నమ్మకపోవచ్చు, బట్ నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే నిజం అదే కాబట్టి కోర్టు నిర్దోషి అనేది ఇస్తుందండి. ఇచ్చిన రోజు నేను రాజ్ తరుణ్కి అదే కౌంటర్ ఇచ్చి మాట్లాడతాను. ఇప్పుడు కమింగ్ టు రాజ్ తరుణ్కి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల దృష్టికి విషయం తీసుకెళ్తారా? ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి ఆడియోలో కూడా అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్దాం పా అని చెప్పారు. సో అయితే రాజ్ తరుణ్ ఫస్ట్ సినిమా కూడా అన్నపూర్ణ స్టూడియోసే నిర్మించింది. సో అక్కడ ఉన్నటువంటి పెద్దల దృష్టికి రాజ్ తరుణ్ విషయాన్ని తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎట్లా ఇండస్ట్రీ తరపున ఎట్లా ఫైట్ చేయబోతున్నారు మీరు? ఇవాళ నుంచి అదే పనిలో ఉంటానండి. నేను ఖచ్చితంగా ధర్నా కూడా చేస్తాను, నిరాహార దీక్ష ఏదైనా చేస్తాను.
కానీ వెనక్కైతే వెళ్ళను. ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ రోజే నన్ను 3 రోజులు సైక్ చేశాడు, నన్ను వదిలేస్తాను అని మాట్లాడడం జరిగింది. అప్పుడు నువ్వు ఎవరైతే ఏంటి, అసలు నీలాంటోడిని హీరోగా పెట్టేదేంటి, సరే నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎవరైనా ప్రొడ్యూసర్ ఎవరు వీళ్ళ అలా అని ఒకటి అంటాం. కానీ నేను తెలుగు అమ్మాయిని, అదే నాగార్జున గారిని చూసి పెరిగిన మనిషిని నేను. ఆయన మీద పర్సనల్గా నాకేముండదండి. రాజ్తో ఇలా మాట్లాడుతూ అది రాజ్కి నేను కోపంలో తిట్టే మాటలు మాత్రమే, అది కొంచెం కన్సిడరేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. రైట్, ప్రస్తుతం అది లావణ్య నిన్న రాత్రి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కానీ ఆమె మెసేజ్ చేసిన తర్వాత మొత్తం ఆ మెసేజ్ని అంతా కూడా డిలీట్ చేసింది. అయితే ప్రజెంట్ ఆమె చెప్తున్నటువంటి వర్షన్ ఒకటే, రాజ్ తరుణ్ ఏదైతే డ్రగ్స్ కేసుని సాకుగా చూపించి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడో ఆ డ్రగ్స్ కేసు అంతా కూడా పూర్తిగా ఫాల్స్ కేసు, అక్రమంగా పెట్టారు అనేటువంటిది లావణ్య చేసినటువంటి అలిగేషన్. రాజ్ తరుణ్ వ్యవహారం పైన తనకి ఎలాగైనా సరే రాజ్ తరుణ్ కావాలి అనేటువంటిది తన ఫైనల్ డిమాండ్. ఆ రాజ్ తరుణ్ తనకి కావాలి అనేటువంటి దానికోసం తాను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పేసి లావణ్య చెప్తుంది. ఇందులో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలను కూడా కలుస్తానంటూ లావణ్య చెప్తుంది. విడుదల నవీన్తో బేగంపేట నుండి 2030.